హైదరాబాద్ కేపీహెచ్బీలో గంజాయి బ్యాచ్ కలకలానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఒక యువకుడిని హత్య చేశారు. ఈ గంజాయి గ్యాంగ్ దానికి సంబంధించిన వివరాలకు వెళ్తున్నాం. సర్దార్ పటేల్ నగర్ లో గంజాయి గ్యాంగ్ న్యూసెన్స్ చేసింది. గొడవ చేస్తున్న వారిని నిలదీసిన వెంకటరమణ అనే యువకుడిని ఆగ్రహంతో చేతిలో ఉన్న ఇనుప గడ్డితో గుండెల్లో గుచ్చి పవన్ అనే యువకుడు తీవ్రంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే వెంకటరమణ మృతి చెందాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్యకు ఇంకా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. హైదరాబాద్ కేపీహెచ్బీలో గంజాయి గ్యాంగ్ హల్చల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఒక యువకుడిని గంజాయి బ్యాచ్ హత్య చేసింది. మృతుడి ఫోటోగ్రాఫ్ ని కూడా మనం చూస్తున్నాం. వెంకటరమణ, ఇక నిందితుడిని కూడా మనం చూడొచ్చు పవన్. సర్దార్ పటేల్ నగర్ లో జరిగింది ఇది. సర్దార్ పటేల్ నగర్ లో న్యూసెన్స్ చేసిన గంజాయి గ్యాంగ్ సంబంధించిన వివరాలని, గొడవ చేస్తున్న వారిని వెంకటరమణ నిలదీశాడు. అయితే ఆగ్రహంతో చేతిలో ఉన్న ఇనుప కడ్డితో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు పవన్. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే వెంకటరమణ మృతి చెందాడు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో ప్రస్తుతం విచారిస్తున్నారు. ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజాయి తాగుతున్నారు. దూరంగా తాగారు. ఎప్పుడు రాత్రి అతిగా మీరి మా ఇంటికి గోడదాకా వచ్చి మా ఇంటి దగ్గర అల్లరి చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగినందుకు, నీకు ఎందుకు సంబంధం, నీకు ఏంటి పని, మా నీ ప్లేసా పార్కే కదా, నీ ఏ జాగిరీ కాదు కదా, మమ్మల్ని తిట్టారు, దూషించారు. దాన్ని నేను వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లీట్ ఇద్దామని వెళ్ళాను. వాళ్ళు అతిగా మమ్మల్ని తిట్టడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారు, మీకు ఏట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ అనే వ్యక్తి మా అన్నయ్యని పడవడం జరిగిందండి. మా అన్నయ్య అప్పటికప్పటికే 2 నిమిషాలు చనిపోవడం కూడా జరిగింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. ఒక 4గురిని పట్టుకున్నారు. వాళ్ళు మొత్తం 5 మంది వచ్చారు. అర్ధరాత్రి 12-10 టైంకి. ఇలా రోజు జరిగేదండి. కానీ రాత్రి అతిగా మీరి మా ఇంటి దగ్గర రావడం జరిగింది.